6 సంవత్సరాల్లో 21,000 సినిమాలు పైరసీ చేసిండట. జస్ట్ 6 ఇయర్స్లో 21,000 మూవీస్ని పైరసీ చేసిండట. నిందితుల వద్ద ఐబొమ్మ బప్పం వీక్షించిన 50 లక్షల మంది డేటా ఉందట. విదేశాల్లో సర్వర్లు ఉన్నాయట. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉందట. లక్షలు ఖర్చు చేసి కరేబియన్ దేశ పౌరసత్వం తీసుకుందట. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్, హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడి. వాడు ఎప్పుడైతే హైదరాబాద్లో అడుగుపెట్టిండో టక్మన్ లిఫ్ట్ చేసిరు. నిన్న మొత్తం హీరోలు అంతేగో చిరంజీవి, దిల్ రాజు, నాగార్జున, సురేష్ బాబు, వీళ్ళంతా బడా హీరోలు, బడా ప్రొడ్యూసర్లు. వీళ్ళకి ఏం నష్టం జరుగుతుంది? సినిమా మేము కష్టపడి 100 కోట్ల రూపాయలు కష్టపడి పెట్టి తీస్తే ఈ ఐబొమ్మలు దీంట్లో ఈ పైరసీ మూవీస్ చూసి జనాలు థియేటర్లకు రావట్లేదు. ఇప్పుడు ఈ మహానుభావులను మేము అడుగుతున్న ప్రశ్న ఒకటే. ఇప్పుడు ఆ ఐబొమ్మ అన్నది ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి వెబ్సైటే, దాంట్లో ఏం డౌట్ లేదు. చర్యలు తీసుకోవాల్సిందే, దాంట్లో ఏం డౌట్ లేదు. మంచి పని చేసిరు అనుకుందాం. కానీ మరి మీరు చేస్తున్న పని ఏంది? ఇప్పుడు ఆడ కూర్చున్న దగ్గుబాటి సురేష్ బాబు కానీ, ఆడ కూర్చున్న దిల్ రాజు కానీ, ఇంకో అల్లు అరవింద్ కానీ, ఇంకొక ఆయన కానీ, మొత్తం ఒక నలుగురు చేతిలోనే ఇండస్ట్రీ మొత్తం ఉంది కదా. ఇక హీరోల విషయానికి వస్తే ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక వెంకటేష్, మొత్తం మీ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నారు జనాలు, థియేటర్లకు వస్తలేరు అని అన్నది కదా మీది. థియేటర్లకు ఎందుకు వస్తలేరు? థియేటర్లకు రాకపోవడానికి కారణం ఏంటి? మామూలు థియేటర్లని మల్టీప్లెక్స్లుగా మార్చేసి, సినిమా టికెట్ల ధరలను ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి, ఒకవేళ ఫ్యామిలీ సినిమాకి వస్తే వాటర్ బాటిల్ 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలు చేసి, 10 రూపాయల సమోసా 150 చేసి, 50 రూపాయల పాప్కార్న్ 10 రూపాయల పాప్కార్న్ 400-500 అమ్మి, బయట నుంచి కనీసం వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకుపోకుండా అడ్డుకొని జనాల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు కదా. దాని మీద పెట్టాలి మీరు ప్రెస్ మీట్. దీని మీద పెట్టిన సంతోషం బాగానే ఉంది. ఆహా మేము చాలా పెద్ద ఇది చేసినామని, వెరీ గుడ్, బాగుంది. కానీ దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి. సామాన్య జనాన్ని ఈ మల్టీప్లెక్స్ల పేరుతో ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో దాని మీద కూడా పెట్టండి. ప్రజల ట్యాక్స్ల ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీరు బతుకుతున్నారు. మీరు అంటే ఇక్కడ నివసిస్తున్నారు. మీరు ఎగ్జంప్షన్స్ పొందుతున్నారు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు తీసుకుంటున్నారు. పెద్ద సినిమా వస్తే మేము 500 కోట్లు ఖర్చు పెట్టినా, 300 కోట్లు ఖర్చు పెట్టినా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నది. ఇష్టం వచ్చినట్టుగా ఫస్ట్ 2 వీక్స్లో సినిమా రేట్లని యాక్చువల్ టైంలోనే, మామూలు టైంలోనే 200-300 ఉన్న టికెట్ని 800-900 టికెట్ గవర్నమెంట్ అఫీషియల్గా పెంచి ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నది. ఈ దోపిడీ ఒకవైపున జరుగుతుంటే మీరు జనాలు పైరసీ సినిమా చూడకపోతే మీ థియేటర్లకు వచ్చి ఇంకా మమ్మల్ని దోపిడీ చేయని సినిమా థియేటర్లకు వచ్చి చూస్తారా? ఫస్ట్ దీని నుంచి మీరు బయటపడాలా, ప్రజల్ని బయటపడేయాలి. ఎంత ఘోరం ఇది! వీడు ఎట్లా దొరికిందట? బప్పం ఐబొమ్మ వెబ్సైట్ల పైన జూన్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నగర సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. డీసీపీ కవిత సారథ్యంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. విదేశాల్లోని సర్వర్ల నిర్వాహకులను వీడియో కాల్ ద్వారా సంప్రదించి ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుడు రవి పైన ఎల్ఓసి జారీకి సిద్ధమవుతున్న సమయంలో అతడు కూకట్పల్లిలోని ఇంటికి చేరినట్టుగా తెలిసింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గేమింగ్ యాప్ల నుంచి క్రిప్టో, బిట్కాయిన్ రూపంలో కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా గుర్తించారు. విదేశీ నిధులతో ముడిపడిన కేసు కావడంతో ఈడీ, సిబిఐలకు లేఖ రాస్తామని సజ్జనార్ తెలిపారు. సజ్జనార్ కృషి ప్రశంసనీయం. మా కుటుంబంలో కూడా డిజిటల్ అరెస్ట్ బాధితుడు ఉన్నాడు. పోలీస్ యాక్షన్ సూపర్ హిట్ సినిమా సీన్. పోలీసులకు అభినందనలు. చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, పవన్ కళ్యాణ్. మరి జనాలు ఎక్కడ పోవాలా? జనాలు మీరు టికెట్ల రేట్లు పెంచుతూ ఉంటే, లోపల ఉన్న దాని రేట్లు పెంచుతూ ఉంటే, తినుబండారాల రేట్లు పెంచుతూ ఉంటే, వాటర్ బాటిల్ల రేట్లు పెంచుతూ ఉంటే ఈ రకంగానే దోపిడీకి గురవుతుండాలా జనం? మరి జనం ఎవరిని అడగాల? సజ్జనార్ గారు మీరు అక్కడ చెప్పేది ఉండే, జర టికెట్ల రేటు తగ్గించేయండి అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే బాగుండేదేమో. మొత్తం ఇదంతా విదేశాల నుంచే నడుస్తున్నదట. ఇగో దాదాపు 900కు పైగా వెబ్సైట్లు రూపొందించి 2002లో బప్పం వెబ్సైట్ ప్రారంభించిందట. ఆమ్స్టర్డామ్, స్విట్జర్లాండ్, అమెరికాల్లోని సర్వర్లను కొనుగోలు చేసిందట. పోర్క్బన్ కంపెనీ పేరుతో 110 డొమైన్లను రిజిస్ట్రేషన్ చేయించిందట. క్లౌడ్ ఫ్లేర్ సర్వీసులను ఉపయోగించుకున్నాడట. వెబ్సైట్లను బ్లాక్ చేసినా మరో వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. 6 ఏండ్ల వ్యవధిలో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ తదితర సినిమాలు 21,000 వరకు పైరసీ చేసిందట. తన వెబ్సైట్లలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాడ్స్తో 20 కోట్లు సంపాదించిందట.
దేశ విదేశాలు తిరుగుతూ విలాస జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఏపీ మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ పేరుతో 2 డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నాడు. అదే పేరుతో 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడట. ఎంత ఖర్చు పెట్టి? 80 లక్షలు పెట్టి. తరచుగా నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్ తిరుగుతూ అక్కడి గేమింగ్, బెట్టింగ్ యాప్ల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకునేవాడట. ఇవి మామూలుగా లేదు ఇక సినిమా. పైసలు వస్తున్నాయి, ఎంజాయ్ చేసుకుంటూ పోయిండు. ఇక అసలు ఎందుకు ఇళ్ళకి పోయినట అంటే, సంపాదించడం నీకు రాదు అంటూ భార్య, అత్త అవహేళన చేసిరట. ఇక చూపిస్తే నా సంపాదన ఏందో అని మనోడు స్టార్ట్ చేసిండు. ఇక వారికి డబ్బుతోనే సమాధానం చెప్పాలని పైరసీ బాట పట్టిన ఇమ్మడి రవి కోట్ల రూపాయలు తెచ్చి చూపించినా నీతో బతకలేను అంటూ భార్య విడిపోయిందట. మరి ఎందుకు పోయిందో ఆమె. ఇగో ఇమ్మడి రవి సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం తీసుకున్న దాని పాస్పోర్ట్. దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరిన నెలకే కటకటాల పాలైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారట. కాలేజ్ వయసు నుంచి వివాహం వరకు చవిచూసిన అవమానాలతో డబ్బే లక్ష్యంగా అడుగులేసిందట. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుండు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకు రావడం సమస్యగా మారిందట. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని భరించలేకపోయిందట. ఈ క్రమంలో వెబ్ డిజైనర్గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లు రూపొందించాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటన రావడంతో ఊహించినంత డబ్బు వచ్చి వాలింది. కానీ తన సంపాదనను ఆధారాలతో సహా చూపించినా అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలే. దీంతో 2021లో ఇద్దరు విడిపోయారు. అనంతరం మకాం నెదర్లాండ్స్కు మార్చాడు. తాను ఎక్కడున్నా అక్కడి నుంచే వెబ్సైట్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్తులు, గేమింగ్ ముఠాలకు విక్రయించి 20 కోట్లు సంపాదించాడు. కూకట్పల్లిలోని ఫ్లాట్ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలి అనే ఆలోచనలో ఉండగానే పోలీసులకు చిక్కిండట. ఈడు ఉండొద్దు, ఇడ నన్ను పట్టుకుంటారని ఆన్నే ఉందామని ప్లాన్ చేసినట్ట. పొరపాటు ఇడికి వచ్చిండు, కథం అయిపోయింది. కథం ఏముంటుందండి అందులో. మళ్ళీ ఈ 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ గదే. చెప్తే చాలా ఘోరంగా ఉంటుంది. కానీ సజ్జనార్ గారు నా దగ్గరికి మొన్న ఒక క్యాండిడేట్ వచ్చిండు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లో 23 కోట్ల రూపాయలు కోల్పోయింది తను. ఇంకా స్టోరీ చేద్దాం త్వరలో. ఎంత? 23 కోట్ల రూపాయలు కోల్పోయింది. 23 crores. ఈ 23 crores కోల్పోయిన నాకు నష్టం జరిగింది, ఇట్లాంటిది ఇంకెవరికి జరగొద్దు, వాడి మీద యాక్షన్ తీసుకోండి, ఆ పర్సన్ నాకు ఎవడో తెలుసు, ఈ ఆన్లైన్ గేమింగ్ ఆర్గనైజర్ అని పోలీసుల దగ్గరికి పోతే పోలీసులు వాడితో కుమ్మక్క అయిపోయి వాడిని ఇంతవరకు అరెస్ట్ కూడా చేస్తలేరు. కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టించిండు. 23 కోట్ల రూపాయలు కోల్పోయాడు. పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా ఆన్లైన్ దీంట్లో. అంటే ఎవడైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళతో కొల్లుడైపోయి ఉన్నారు కొంతమంది. ఏమవుతుంది? ఇవి డబ్బులు ఇస్తే కథం. ఇప్పుడు సేమ్ అదే కదా, వాడు 100 కోట్ల రూపాయల జనాన్ని మోసం చేసినప్పుడు బయట జల్సాలు తిరుగుతున్నాడు, వానికి టీము, కథ, వ్యవహారము. వీడు కూడా అంతే, రేపొద్దున డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాడు. డౌటా? ఇది 4 రోజులు వార్త, దొరికిండు అని. తర్వాత ఏముంటుంది? ఎవరికి వాడు మేనేజ్ అయిపోతాడు.